అందరికీ నమస్కారం. నా పేరు కామేశ్వరి. నేను 1-2 తరగతులకు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పరివర్తన అనే పాఠ్యాంశాన్ని చదువుకుంటున్నాను. ఇంతలో అక్కడున్న పువ్వులపై వాలుతున్న తేనెటీగ కనిపించింది. రాము ముఖంలో ఆనందం. తేనెటీగను పలకరించాడు. తేనెటీగ మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు. రాము మాటల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే, నాకంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి. నాకు చాలా పని ఉంది అని తుమ్మెద ఎగిరిపోయింది. రాము దిగులు పడ్డాడు. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. బాబు, ఇది నేను గింజలు సేకరించుకునే కాలం. ఇప్పుడు సేకరించుకోకపోతే రానున్నది వానాకాలం. అప్పుడేం తింటాం? ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ గింజలు మోసుకొని పోయింది. అదేమిటి, నాతో ఎవ్వరూ ఆడుకోవడానికి రావటం లేదు అని రాము అక్కడే కూర్చుని ఆలోచించసాగాడు. అదేమిటి, నాతో ఎవ్వరూ ఆడుకోవడానికి రావటం లేదు అని రాము అక్కడే కూర్చుని ఆలోచించసాగాడు. కాకి, తేనెటీగ, చీమ వాటి పనిలో అవి ఉన్నాయి కదా. నాకిప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా. నేనెందుకు బడికి వెళ్ళకుండా ఇలా వ్యర్థంగా తిరుగుతున్నాను? నేను బడికి వెళ్తాను అని అనుకున్నాడు. వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ బడికి వెళ్ళే దారిలోకి వచ్చాడు. ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తోంది. రాముకి కాకి తర్వాత తేనెటీగ కనిపిస్తుంది. తేనెటీగను చూసి తేనెటీగ మన ఇద్దరం ఆడుకుందామా అని పిలుస్తాడు. కానీ రాము చెప్పిన మాటలు తేనెటీగ ఏమీ వినిపించుకోవడం లేదు. తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు తేనెటీగ అంది, నాకు చాలా పని ఉంది బాబు, నేనేమి రాలేను ఆడుకోవడానికి అని చెప్పింది. ఇంతలో రాము మొహం చాలా విచారంగా పెట్టాడు. ఈ లోపలనే చీమ కనిపించింది. చీమ మన ఇద్దరం ఆడుకుందామా అని అడిగితే చీమంటుంది, అసలే వచ్చేది వానాకాలం. నేను ఇప్పుడు అన్ని గింజలు మోసుకొని దాచుకుంటే కానీ అప్పటికి నాకు ఉండవు తినడానికి అని చెప్పి, నేను రాలేను బాబు, నాకు చాలా పని ఉంది అని చెప్పి చీమ కూడా గింజలు మోసుకుంటూ వెళ్ళిపోతుంది. రాముకి కాకి చెప్పిన మాటలు, తేనెటీగ చెప్పిన మాటలు, చీమ చేసే పనులు, ఎవరి పనులు అవి వాళ్ళు ఉంటూ ఉన్నాయి కదా, నేనెందుకు ఇలాగా పొద్దునే కూర్చున్నాను అని చెప్పి వాడు ఆలోచించసాగాడనమాట. అప్పుడు వెంటనే, నేను కూడా పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి కదా, నేనెందుకు ఇక్కడ ఉన్నాను అని చెప్పి కింద పడేసిన బ్యాగ్ని ప్రేమతో చేత్తో పట్టుకుని ఇప్పుడు బడికి వెళ్ళే దారిలోకి వస్తాడు. ఎదురుగుండా బడి కనిపిస్తుంది. అది ఎంతో ఆప్యాయంగా తనని పిలుస్తుందని అనుకుని వెళ్తూ ఉంటాడు. ధన్యవాదాలు.